పర్యాటక రంగంలో వచ్చే ఉద్యోగాలు ఏ రంగంలోనూ ఉండవని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇక అన్ని రంగాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విజయాలు సాధించడం జరుగుతుందంటూ కూడా తెలియజేశారు. కూటమి 2 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి 2,64,000 మంది విదేశీయులు రావడం జరిగిందని, 4,390 గదులు ఉండే ఆతిథ్య గృహాల్లో SIPB ద్వారా అనేక హోటల్స్కు భూ కేటాయింపులు జరిగిందంటూ కూడా తెలియజేశారు కందుల దుర్గేష్. ఇక పర్యాటక రంగంలో దేశంలోనే ఏపీ 5వ స్థానానికి చేరుకునే అవకాశం ఉందని, పర్యాటక రంగానికి సంబంధించి కూడా పారిశ్రామిక హోదా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆర్థిక ప్రగతి జరుగుతూనే ఉపాధి కల్పన జరిగే శ్రీకారం చుడుతున్నామంటూ కూడా తెలిపారు మంత్రి కందుల దుర్గేష్. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పే మాట, అన్ని ఇజాలు చూసేసాం మనం, ఇక మిగిలింది ఒకే ఒక్క ఇజం, అది టూరిజం అనేటువంటి మాట ఇవాళ వారు చెప్తా ఉన్నారు. అందుకే ఇవాళ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఎక్కడైనా ఒక హోటల్ కడతా ఉన్నా, లేకపోతే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కడతా ఉన్నా, లేకపోతే వెల్నెస్ సెంటర్ కడతా ఉన్నా, లేకపోతే ఇతరత్ర టూరిజం సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేపడతా ఉంటే అది అక్కడ ల్యాండ్ టూరిజం ల్యాండ్ కాకపోయినా సరే వేరే డిపార్ట్మెంట్ చెందిన ల్యాండ్ అయినప్పటికీ కూడా వెంటనే టాప్ ప్రయారిటీ టూరిజంకి ఇచ్చి ఆ డిపార్ట్మెంట్ నుంచి ఆ ల్యాండ్ని మేము దఖలుపరుచుకుని దాన్ని ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడానికి, తద్వారా అక్కడ PPP మోడల్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో అక్కడ డెవలప్ చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణని ఏర్పాటు చేసుకున్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత ప్రగతి 2 సంవత్సరాల్లో సాధించగలిగాం. మరో 3 సంవత్సరాల పాటు దీన్ని కొనసాగించడం మాత్రమే కాకుండా స్థిరపరిచి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం కదా, దాని ప్రకారం దీన్ని స్థిరపరిచి భవిష్యత్ తరాల వారికి ఆంధ్రప్రదేశ్ యొక్క పర్యాటక గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసే విధంగా తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో మేము